హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలని, హిందూ ధర్మం కోసం పోరాడాలన్నారు. అయోధ్య రామమందిరంలాగే త్వరలో మధుర, కాశీలో కూడా ఆలయాలు కట్టితీరుతామన్నారు. बाबरी मस्जिद जिंदाबाद है, जिंदाबाद थी, जिंदाबाद रहेगी। हम हमारी आने वाली पीढ़ी को बाबरी मस्जिद की शहादत याद दिलाते रहेंगे। అంటే ఏం తెలుసా, అది మా వచ్చే ఈ పీడిని ఏమంటారు తెలుగులో, మా వచ్చే తరాలని మేము యాద్ చేపిస్తాం ఏ విధంగా బాబరీ మస్జిద్ పలగొట్టినారని. బిడ్డ, మేము కూడా నీకు మర్చిపోయేలాగా పని చేస్తూనే ఉంటాం. నువ్వు ఒక బాబరీ మస్జిద్ పలగొడితే నువ్వు ఎంత ఏడుస్తున్నావు కదా, ఇంకా 2 పనులు ఉన్నాయి. ఇంకా నువ్వు ఆవేశం పడకు, ఇంకా నువ్వు చాలా చూడాలి. ఇంకా ఏ విధంగా కోర్టు ఆదేశంతో భవ్యమైన మనం గుడి కట్టినాం, రాముడి గుడి. అదే విధంగా కోర్టు ఆదేశం వస్తుంది, కాశీలో కూడా మనం గుడి కడతాం. అదే కోర్టు ఆదేశం వస్తుంది, మధులో కూడా మనం గుడి కడతాం. ఇంకా మనం ఇక్కడ ఆగం తమ్ముళ్ళ, ఈ 3 గుళ్ళు కడ మనం ఆగం. ఇంకా 40,000 గుళ్ళు మనం ఉన్నాయి, అది మనం తీసుకుంటాం. అన్ని గుళ్ళు మనం తీసుకుంటాం. ఇప్పుడు దానికి ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపడు తెలుసా? ఒకప్పుడు మన భారతదేశంలో శాతవాహనులు రాజ్యం చేసేది. ఇప్పుడు మన భారతదేశంలో భగవ రాజ్యం ఉంది, రాజ్యం ఉంది. ఎవరు మనకు ఆపలేరు. 40,000 గుళ్ళు కూడా మనం తీసుకుంటాము. మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం. ఇప్పుడు ఎవరు ఏ శక్తి కూడా ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.